3 పిల్లల్లో ఆ బ్రౌన్ బేబీ మాత్రమే తన బేబీ అండి. ఆ బ్రౌన్ బేబీను, ఆ బ్లాక్ మదర్‌ని ఓనర్‌కి ఏం ప్రాబ్లమ్ వచ్చిందో గానీ వద్దని జెప్తే షెల్టర్ దగ్గరకు తీసుకొచ్చేసాము. ఈ 2 మాకు దొరికాయండి. ఈ వైట్ అండ్ బ్రౌనును, ప్యూర్ వైట్ బేబీ. రోడ్డు మీద డిఫరెంట్ ప్లేసుల్లో దొరికితే తీసుకొస్తే ఇగ ఇంతకుముందు వీడియోలో గూడా నేను చెప్పినట్టు అపార్ట్మెంట్‌లో ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉంచడం వల్ల ప్రాబ్లమ్ రావడంతోని ఈ మదర్ దగ్గరికి తీసుకొచ్చి మూడిటిని కలిపేసాం. చక్కగా మీ మదర్ అడాప్ట్ చేసుకుందండి. 3 పిల్లలకి పాలిచ్చేస్తాంది. నాకు ఏ పిల్లలు తల్లి చచ్చిపోయి దొరికినా, చిన్న పిల్లలు ఏది దొరికినా ఏదో ఒక మదర్ దగ్గర, నేను ఫీడింగ్ ఇచ్చే మదర్ దగ్గర వేయడం అలవాటండి. అట్లా చాలా పిల్లలకి అవి కోల్పోయిన తల్లిని ఇచ్చా నేను. చాలా పెరిగి పెద్దగా అయిపోయినాయండి. పిల్లలకి ఎంత ఫుడ్ పెట్టి, పాలు, పెరుగు ఎన్ని పెట్టి మనం ఎంత ప్రేమగా చూసుకున్నా, అమ్మనివ్వడం అనేది స్పెషల్ అండి. అవి దూరమైన, కోల్పోయిన అమ్మని మళ్ళీ తిరిగి ఇవ్వడం స్పెషల్. అంటే అన్ని మదర్స్ రిసీవ్ చేసుకుంటే అని నేను చెప్పట్లేదండి. కొన్ని అగ్రెసివ్‌గా ఉన్న వాటికి దగ్గరికి పెట్టకపోవడమే మంచిది. అలవాటు మనకు తెలుస్తుంది గదా! ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి మనకు తెలుస్తుంది గదా! అట్లా వేసి ట్రై చేసినప్పుడు సక్సెస్ అయిందండి. పిల్లల్ని చక్కగా చూసుకుంటాంది. వాళ్ళ బ్రౌన్ బేబీ కంటే ఈ 2 ఎక్కువ ఎఫెక్షన్. అసలు వదిలిపెట్టట్లేదు వాళ్ళ అమ్మని. చూడండి అసలు. ఆ వైట్ బేబీ అయితే మరి తల్లి అవి కోల్పోయిన తల్లి వాటికి మళ్ళీ దొరికిందండి. హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ప్రాబ్లమ్ లేదు వాటికి. ఫీడింగ్ ఇచ్చే డాగ్స్ అన్నీ గూడా వర్షంలో ఉంటున్నాయండి పాపం. 3 రోజుల నుంచి అన్నిటికి వర్షమే గదా! మళ్ళీ అది గాకుండా సుప్రీంకోర్టు ఏదో పెండింగ్‌లో ఉందనే డెసిషను అందరూ బాగా అవాయిడ్ చేసినట్టు, మంచిగా అయింది. ఈ మంచి నిర్ణయం తీసుకున్నారనే మాటలే ఎక్కువ వినబడుతున్నాయి. అంటే అవాయిడ్ చేసేవాళ్ళు ఎక్కువున్నారు కదా! ప్రేమించే వాళ్ళకన్నా. వాళ్ళకు అర్థం కాదులెండి ఆ ప్రేమ. ఎందుకంటే ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోయి యాగాలు, హోమాలు, పూజలు ఇవన్నీ చేయడం కన్నా, మన పరిసరాలలో మన ఇంటి దగ్గరికి వచ్చి ఆకలితో ఉన్నదానికి అన్నం పెడితే ఎక్కువ పుణ్యం వస్తదండి. ప్రతిదానికి కావాల్సింది ఫుడ్డే అండి. ఏ జీవికైనా ఆకలి. అది తీరితే చాలండి. ఎక్కడికో వెళ్ళి ఇవన్నీ కాదు. ఏదో డాగ్స్ కరిచేస్తాయి. కుక్క అనగానే కరిచేస్తాయి అనే ఫీలింగ్‌లోనే ఉన్నారండి. ఎక్కడో 1, 2, 3 దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. అవి ప్రమాదకరంగా జరిగినాయి అన్న విషయం ఆలోచించకుండా కరిచేశాయి, అరిచేశాయి అనే మాట్లాడతాన్లు. వాటిని అర్థం చేసుకొని కాస్త అన్నం పెడితే సైలెంట్‌గా ఉంటాయండి డాగ్స్.